ఇస్తాన్న 3 ఎకరాలు ఎందుకు ఇవ్వలేదు చెప్పాలి కదా. సరే, ఇళ్ళ హీరో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సక్సెస్. సవాలుగా మారిన ఇళ్ల పథకాన్ని సక్సెస్ చేసిన సమర్థుడు. పథకం అమలుపై ప్రజలు హర్షం. మచ్చ లేకుండా విధానాలు అద్భుతంగా అమలు. ఎంపికలో బిల్లుల్లో అంతటా పారదర్శకత. సీఎం రేవంత్ సహా కేబినెట్ సహచరుల అభినందనలు. ఇగో మా కంది రామచంద్ర రెడ్డి ఈ పత్రిక CEO. రామచంద్ర గారు చాలా గొప్పగా అంటే వాస్తవాన్ని ప్రజలకు అందరికీ గొప్పగా రాసిండు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వారి పరిధిలో చేయాల్సిన ప్రతి అంశాన్ని నిశ్చితంగా గమనించి ప్రజలకు అందిస్తుండు. కేసీఆర్ 10 ఏళ్ల పాలన ఎంతమందికి ఇల్లు ఇచ్చిండు? మరి బీస్మెంట్ లేచి గోడలు లేచి స్లాబ్లు పడ్డాక కూడా కొంత జాగాల బిల్లులు వస్తాయి పడగా. టెక్నికల్ ఇష్యూ వల్ల బిల్లు ఆగింది, అది వాస్తవమే. టెక్నికల్ ఇష్యూ అక్కడికి సంబంధించిన ఆ పేపర్లు ఇవ్వాల్సిన వాళ్ళ కొంతమందికి ఎందుకని భర్త మీద కారు ఉంటుంది, ఆయన ఎప్పుడు అమ్ముకొని ఉంటాడు కారు. ఆల్రెడీ నీ పేరు రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది, నా పేరు నుంచి నీ పేరు ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది. ఈ ట్రాన్స్ఫర్ అయిన సర్టిఫికేట్ ఇవ్వడం ఆలస్యం అవ్వడం వల్ల దాన్ని ఒక లిస్ట్ లో ఉంటుంది, AB ఆ టైప్ లో ఉండి అవి కొట్లు ఆగినాయి. బిల్లు లేకనో దాని లేకనో టెక్నికల్ ఇష్యూ తోటి ఆగినాయి. అవి కూడా ఈ వ్యవహారంలో పరిష్కారం జరుగుతాయి. 100% కాంగ్రెస్ గవర్నమెంట్ పేదలకు ఇండ్లు ఇచ్చింది, రేషన్ కార్డు ఇచ్చింది, సన్న బియ్యం ఇస్తుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే అయింది. ఎందుకు మరి కేసీఆర్ ఎందుకు వేయలేదు? వాస్తవానికి హీరోనే ఇప్పుడు పేదలకు ఇండ్లు ఇచ్చే విషయంలో. రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, లేకపోతే మన బట్టి విక్రమార్క వీళ్ళు హీరోలే. తెలంగాణ ప్రభుత్వమే ఈ రోజు ఇప్పుడు పొంగులేటి హీరోనే అంటవా? ఎస్, రాసిరు కదా, వాస్తవం కదా, ఇండ్లు ఇచ్చినాం కదా, పేదలకు ఇండ్లు ఇచ్చినాం కదా. కానీ ఒక ముచ్చట చెప్పాను తాత, ఇప్పుడు BRS కోయాలి ఏమంటున్నాయి అంటే ఈ పొంగులేటికి ఇక ఏదో జర కొద్ది అంత కడుపులో ఉన్నట్టుంది. నేను కూడా పెద్ద కుర్చీ మేము కూర్చోవాలనేది మరి అది BRS కోయాలంటున్నాయి ఈ ముచ్చట. ప్రతిపక్షంలో ఉందో మాట్లాడతారు. ఇప్పుడు మా ఆలేరు కాన్స్టిట్యున్సీలో మా బీర్లైలన్న BRS గ్రామ శాఖ అధ్యక్షుడు కూడా ఇల్లు ఇచ్చిండు. BRS గ్రామ శాఖ అధ్యక్షుడు కూడా ఇల్లు ఇచ్చిండు. ఒకవేళ కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చుకోవాలనుకుంటే వాళ్ళనే ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇచ్చేది కాదు కదా. ఆయనకి ఎందుకు ఇస్తుంది? మీకు లైవ్ లో వీడియో దొరుకుతుంది. సో చేసింది వాస్తవం. పెద్ద కుర్చీలు చిన్న కుర్చీలు కాదు, గవర్నమెంట్ ఈజ్ ద గవర్నమెంట్. అంతే, పెద్ద కుర్చీ చిన్న కుర్చీలు ఏముండయి. అంటే ఇప్పుడు BRS సోషల్ మీడియా కూడా ఏమంటుందంటే ఇక ఈ పెద్ద మనిషి ఇక ఇంట్లోకెళ్ళి కొన్ని కాంగ్రెస్ కోలేగాలని అలా కారు ఎక్కించి కథ నడిపిస్తాడాట. దొంగకి ఎప్పుడు దొంగ లక్షణాలు వస్తాయి. అందరి దొంగలే ముద్రించే ప్రయత్నంలో జరగడం ఏంది? నిజంగా ఒకళ్ళు చెప్తే వినే పరిస్థితి ఉంటే KTR గారు చెప్తానో KCR గారు చెప్తానో వాళ్ళ చెల్లె పంచాయతీ బయటకు రాకుండా ఉండాలి కదా. నువ్వు చెప్తే నీ చెల్లె వినలేదు, ఇంకెవరో చెప్తే ఎవరో విని ఒక గుంపు కడతారా? ఇది ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వానికి కావచ్చు, పార్టీకి కావచ్చు, అందులో కొంతమంది మంచి వ్యక్తులకు అభాండాలు అంటగట్టించే ప్రయత్నం తప్ప అది వాస్తవ దూరానికి సంబంధించిన అంశాలే. రాజకీయాల్లో పరిస్థితులు చాలా మందికి అవకాశాలు ఇస్తారు. వాటిని నిలబెట్టుకొని నిజాయితీగా ప్రజలకు మేలు చేసిన వారే జనం గుండెల్లో నిలిచిపోతారు. తెలంగాణ రాజకీయాల్లో విలక్షణ రాజకీయ నేతగా, పరిణతితో వ్యవహరించే నేతగా పేరున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రిగా తన సమర్థత చాటుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇళ్ల కోసం 10 ఏళ్లుగా కళ్ళు కాయలుగాయేలా ఎదురు చూసిన వారి నిరీక్షణకు తెరదించడమే కాక ప్రత్యర్థులకు కూడా మెచ్చేలా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రూపొందించి అమలు చేస్తున్న ఘనత పొంగులేటిదే. అందుకే పొంగులేటిని ప్రజలు హీరోగా కీర్తిస్తున్నారు. ఇండ్ల మంత్రికి జేజేలు పలుకుతున్నారు. తన ముఖంలో ఎప్పుడు కనిపించే చెదరని చిరునవ్వు ప్రజల మోములోనూ కనిపించాలనే కోరికతో రాజకీయాలనే సేవగా దీక్షగా చేస్తున్న పొంగులేటి ఇండ్ల పథకంతో పేదల జీవితకాల కోరిక తీరుస్తున్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల చిక్కులు, బడ్జెట్ సమస్యలు, 10 ఏళ్లుగా ప్రజల ఎదురుచూపుల నేపథ్యంలో ఇండ్ల పథకాన్ని గాడిలో పెట్టడం, ప్రజలను మెప్పించడం అంత ఆషామాషి కాదు. పొంగులేటి కృషి పథకం అమలులో పారదర్శకత ప్రశంసలు అందుకుంటుంది.